నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు, శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. పెద్ద జయంతి వేడుకలకు అంజన్న ఆలయం ముస్తాబు, వేలాదిగా తరలి రానున్న భక్తులు, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఫర్టిలైజర్ షాపులపై అధికారుల దాడి, నిర్వాహకులకు పలు సూచనలు చేసిన సీఐ. బులెటిన్ కి తిరిగి స్వాగతం. ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పెద్దపల్లి కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ కౌంటింగ్ సజావుగా పూర్తి చేసేందుకు సెంటర్ల వద్ద అవసరమైన వసతులు కల్పించాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ హాల్లో నిర్దేశిత రౌండ్ల వారీగా కౌంటింగ్ కట్టుదిట్టంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి రౌండ్ ముగిసిన తరువాత సంబంధిత టేబుళ్ల కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Regarding the counting of other posts, now it will be the last point. For example, after 5, 6, 7 in the night, this post office will be closed. Whatever utilities are received till 3rd of June. In the 3rd of June, they will basically come to the office by the morning of the 4th. Now the address of the place is also the hour. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు జేఎన్టీయూ కళాశాల నందు పార్లమెంటు పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య, మంథని రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్, కౌంటింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ మీరు కౌంటింగ్ డ్యూటీ వచ్చినట్టు ఫస్ట్ ర్యాండమైజేషన్, సెకండ్ ర్యాండమైజేషన్ ఏ నియోజకవర్గానికి మీరు కేటాయించబడ్డారు అంటే ఏ రూమ్కి మీరు వెళ్ళాలి, మూడోది రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రతి రూమ్కి సేమ్ 14 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ఏంటనేది మీకు కేటాయించడం జరుగుతుంది. సో మీకు ఆ రోజు పొద్దున్న రాగానే మీకు టేబుల్ నెంబర్ 7 కౌంటింగ్ సూపర్వైజర్ ఆర్ ఏజెంట్ మీకు డ్యూటీ పడినట్టు మీకు తెలుసు. ఆ టేబుల్కి వెళ్ళిపోతారు. ఆన్కోల్ ఎలాగైనా మీకు ఇచ్చిన టేబుల్స్కి మీరు ఎంట్రీ చేస్తారు. ముందుగా మీకు రావాల్సిన కలర్ ద్వారా మీకు రావాల్సిన టేబుల్ మీ దగ్గర అందింది రౌండ్ వైజ్ టాబ్యులేషన్ షీట్ చేసుకొని ఆన్కోల్ ఎంట్రీ చేస్తే మళ్ళీ ఏ రోజు ఉన్న ఇంటర్నెట్ ఆపరేట్ చేస్తారు. ఏ రోజు కూర్చున్న హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ముస్తాబవుతోంది. బుధవారం సాయంకాలం ఉత్సవాలకు ఆలయ అర్చకులు అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనుండగా గురువారం నుంచి స్వామి సన్నిధిలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం అంజన్న ఆలయంతో పాటు ఉపాలయాలకు రంగులు వేయగా యాగశాలలో కూడా పనులు కొనసాగుతున్నాయి. దిగువ కొండగట్టు దొంగలమర్రి జేఎన్టీయూ మార్గంలో కొండపైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఏటా నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతిని ఈసారి గురువారం నుంచి శనివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు కొండగట్టు ఆలయం ముస్తాబవుతోంది. రేపటి నుండి జూన్ 1 వరకు 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అంజన్న దీక్షాపరులు, భక్తులు కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆలయానికి లైటింగ్ పనులు జరుగుతూ ఉండగా ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని పనులు కొనసాగుతున్నాయి. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు త్రయాన్హిక త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు, అర్చకులు పేర్కొన్నారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల 30 నుండి జూన్ 1 వరకు కొనసాగే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు గాను భక్తులకు ఇక్కట్లు కలగకుండా ఎక్కడికక్కడ పర్యవేక్షణకు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా విభాగాలుగా ఏర్పాటు చేసి అధికారులను నియమించారు. కొండపైకి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు ఎంపీడీఓ, ఎంపీఓలతో ఇన్ఛార్జ్, కోఆర్డినేటింగ్ ఇన్ఛార్జ్లను నియమిస్తున్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ యాస్మిన్ బాషా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్స్ షాపులపై వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా షాపుల్లో రికార్డులు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏవో మాట్లాడుతూ అధికృత డీలర్స్ లైసెన్స్ కలిగిన షాపుల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన డీలర్ వద్ద తప్పకుండా రసీదు తీసుకోవాలని అన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదని రైతులకు సూచించారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. వితౌట్ లైసెన్స్ పెట్టి అమ్ముతా ఉంటే అలాంటి ప్లేసులలో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా తప్పిదారిపోయి హెచ్డి కాటన్, ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం, ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు. రెండవ పంట పత్తి పంట పండించబడుతుంది. ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు కలుపు ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్డి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కఠినంగా చట్ట ప్రకారం నిరోధించబడ్డాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ, బయట కానీ, ట్రెస్పాసర్స్ కానీ, ఎవ్వరు కానీ, సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు. అది నిషేధించబడ్డది. అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్మితే డైరెక్ట్ పీడియాక్స్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఒక అధికృత డీలర్ల దగ్గరికి వచ్చి ఏవైతే లైసెన్స్లో ఉన్నాయో, ఏవైతే వాటి ప్రకారం అన్ని డీటెయిల్స్ ఉన్నాయో ఇలా లాట్ నంబర్తో సహా వివరాలతో సహా నమోదు. వీటికి ఫేక్ సీడ్ కానీ, స్పూరియడ్ సీడ్ కానీ, ఎస్టీ కాటన్ సీడ్స్ కానీ అమ్మినట్లయితే ఎవరైనా రైతులు కానీ, ఎవరైనా ప్రజలు కానీ, ఎవరైనా మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా పెద్దపల్లి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా ఈ ఫేక్ స్పూరియస్ ఎస్టీ కాటన్ సీడ్స్ అమ్మినట్లయితే వారిపై మా పోలీస్ పరంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా ప్రజలు ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు, కంటిన్యూగా జరుగుతుంది. ఇది టీము మాకు ప్రతి మండలానికి ఏఓ గారు మరియు కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు ఆ టీము టాస్క్ ఫోర్స్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కంటిన్యూగా సమాచారం మేరకు ప్లస్ ఈ షాపులు ప్రతి షాప్ కూడా మేము వెరిఫై చేస్తాము కంటిన్యూగా. మీకు కూడా ఎటువంటి సమాచారం మాకు అందించగలరు. పీడీ యాక్ట్ ఒకవేళ మనకి ఏమన్నా ఈ స్పూరియస్ షీట్స్ ఉంటే చట్ట ప్రకారము, సీడీ యాక్ట్ ప్రకారము, పోలీస్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటారు. పీడీ యాక్ట్ కూడా మా ఉన్నత నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పలు ఫర్టిలైజర్ షాపులను సీఐ తనిఖీ చేశారు. షాపుల్లో ఉన్న విత్తనాల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన దుకాణంలోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే క్రమంలో దుకాణం నుంచి రసీదు పొందాలన్నారు. పెద్దపల్లి పట్టణ శివార్లోని కూనారం రోడ్డులో గల రైల్వే గేట్ వద్ద రోడ్ ఓవర్ వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో మొదట్లో వేగంగా జరిగిన తర్వాత పనుల్లో వేగం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరింత మందగోడిగా మారింది. పార్లమెంటు ఎన్నికలు రావడంతో కూనారం ఆర్ఓబీ పనులు
పూర్తవుతాయని అనుకున్నా ఎక్కడి పనులు అక్కడ 7 ఏళ్లు కావస్తున్నా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రోడ్డు ఓవర్ వంతెనకు 119 కోట్ల 50 లక్షల రైల్వే సేఫ్టీ వర్క్స్ నిధులు మంజూరు కాగా 2022 అక్టోబర్ 10న అప్పటి రాష్ట్ర రహదారులు అండ్ భవనములు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్ఓబి నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న వరంగల్కు చెందిన కేపీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ పనులను ప్రారంభించి మొదట్లో చురుగ్గా వ్యవహరించారు. రైల్వే ట్రాక్ ఇరువైపులా పిల్లర్లు, అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేశారు. పిల్లర్లపైన స్లాబులు వేసే పనులు, రైల్వే ట్రాక్ ఇరువైపులా పియర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రూట్లో పెద్దపల్లి నుండి కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, హుజరాబాద్, వరంగల్, మంతిని, ముత్తారం తదితర ప్రాంతాలకు ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. పెద్దపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేట్ వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేట్ గంటల తరబడి వేయడం వల్ల కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం మండలాల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, పత్తి మందు తాగి ప్రాణాపాయంలో ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి తరలించేటప్పుడు పురుటి కోసం మాతా శిశు ఆసుపత్రికి వచ్చే గర్భిణులను ఈ మార్గం గుండా తరలించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. మాకు రోజు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. మీ అని కాదు, అనేక మంది విద్యార్థులు కానీ, ఇట్లా స్టూడెంట్ హాల్ కానీ, కాలేజీ విద్యార్థులు కానీ, జాబర్స్ కానీ, అనేక మంది ఇళ్ళకి వెళ్ళి ఇట్లా ఏమైనా గర్భిణులు కానీ ఏమైనా ఏమైనా పైజన్ తీసుకున్న ఇక్కడ చాలా మంది చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు. ఇక్కడ చనిపోయి ఇట్లా వాడి ఇటే తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కావున మేము ఏమనుకుంటామంటే ఈ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ చేసి, ఆల్రెడీ ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. మేము 3 సంవత్సరాల్లో కంప్లీట్ అనుకున్నాం, కానీ కాలేదు. సంవత్సరం లోపే ఖతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మా ల్యాండ్ ఉన్నది. దీనికి రావటానికి పోవటానికి మాకే కాదు, వచ్చిన జనానికి కూడా సుమారు 100 బండ్ల దాకా ఆగిపోయి అపాయం జరిగినా, ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా కానీ ప్రయాణికులకు ఇంత ఇబ్బంది జరుగుతుంది. మాకే కాక గత ప్రభుత్వం వేసినటువంటి ఫ్లైఓవర్, డబుల్ ఫ్లైఓవర్ చాలా మంచి పని చేసింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మంచిగా చేసి ఫ్లైఓవర్ను తొందరగా చేసి త్వరలో ఇది ఒక పుణ్యం కట్టుకోవాలని వాళ్ళ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. దక్షిణ భారతదేశం నుండి దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్ర రాజధానులకు ఈ రూట్లో ప్రతిరోజు అనేక రైళ్లు వెళ్తూ ఉంటాయి. ఉత్తర భారతం వైపు నుండి దక్షిణ భారతం వైపు అనేక రైళ్లు వస్తూ ఉంటాయి. కాజీపేట, బలార్షా సెక్షన్ల మధ్య 3వ లైన్ పూర్తి కావడంతో రైళ్ల రద్దీ మరింత పెరిగింది. గేటు వేస్తే అరగంట నుండి గంట వరకు తీయడం లేదు. దీంతో ప్రయాణికులు గేటు వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. దీంతో అత్యవసర పనుల మీద వెళ్లేవారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఆర్ఓబి నిర్మాణం పూర్తి అయితే గేటు కష్టాలు తొలగుతాయని ఎదురు చూస్తున్న వాహనదారులకు నిరాశే మిగులుతోంది. ఆర్ఓబి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నిరుత్సాహపడుతున్నారు. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది దశాబ్దాల కాలం నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు. గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసరి మనోహర్ రెడ్డి గారి కృషి వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం కొంచెం మోక్షం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారి హయాంలో కొంతమేర పనులు జరిగినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విజయరామరావు హయాంలో కూడా ఈ నిర్మాణ పనులను పూర్తిగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ వాహనాల రాకపోకలు రద్దీ పెరుగుతాయి. అదేవిధంగా మాకు ఇక్కడ ఈ స్థానికంగా మాకు కొంత భూములు ఉన్నాయి. ఈ వ్యవసాయ భూముల రేట్లు కూడా కొంచెం డిమాండ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడైతే ఇక్కడికి అవైలబుల్ పెద్దపల్లి డిస్టిక్ కాబట్టి మనకు పెద్దపల్లి ఆఫీసు ఎల్ఐసి ఆఫీసు రావాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. త్వరగా మరమ్మతులు చేయాలని కోరుతున్నాను. చాలా తొందరగా చేయాలని, చాలా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రాంతాలు బయట అందించుకోవడానికి వేరే మార్గం లేదు కాబట్టి ఒక తొందరగా చేస్తే అంత ప్రాణాలు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆర్ఓబి నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆర్ఓబి నిర్మాణాన్ని త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర జహనం తుది రూపుపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు కళాకారుడు రుద్రరాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, నాయకులు అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అశ్రద్ధ చేసిందని, అదే తరహాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా అశ్రద్ధ చేస్తుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలతో పాటు నియోజకవర్గాల్లో జరిగే వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం మారిన తర్వాత అనేక మార్పులు కనబడతా ఉన్నాయి. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అశ్రద్ధ చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మొక్కుబడిగా చేసేటువంటి మరి ఆ ఆలోచననే మనకు కనబడతా ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా, గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నది. కాబట్టి మొదటి రోజు ఇప్పుడే కోరకంటి చంద్ర గారు చెప్పిండు, మొదటి రోజు మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మరి అమర జ్యోతి వరకు ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ ఉందో దానిలో ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొవాలని కోరుతా ఉన్నాం. రెండవ రోజు మరి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను మంథని ఎమ్మెల్యే ఎందుకు అమలు చేయటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. మంథనలోని రాజగృహలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానేరులో చెక్ డ్యాంలు నిర్మిస్తున్న ప్రాంతంలో పేరుకుపోయిన ఇసుకను తీసి రీసెల్టేషన్ చేయాలనే ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో కొందరు నాయకులు ఎన్జీటీని ఆశ్రయించారని తెలిపారు. ఈ క్రమంలోనే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇసుక క్వారీలు రవాణాను ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారని మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే నేడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 5 మాసాలుగా మంథన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇసుక డంపులే దర్శనమిస్తున్నాయని, అనేక చోట్ల పోలీసులు డంపులను పట్టుకున్నారని ఆయన వివరించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో మానేరులో తీస్తున్నటువంటి ఇసుక అది తక్షణమే ఆపాలి. ఆ ఇసుకను ఏదైతే చెక్ డ్యాములు కడుతున్నారో ఆ చెక్ డ్యాములలో కడుతున్నటువంటి సమయంలో పేరుకపోయిన ఇసుకను తీసుకునే ఒక కాజుతో ఏదైతే ప్రభుత్వం తీస్తున్నదో అది తీసి రీసిల్టేషన్ మాత్రమే చేయాలి, కానీ అమ్మటానికి వీల్లేదనేది ఏదైతే నిబంధనలకు విరుద్ధం జరిగిందో దాన్ని మొన్న ఇక్కడ కొంతమంది బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కొంతమంది వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే దీని మీద ఒక ఆర్డర్ ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఏమని ఇచ్చింది, ఇది మీరు ఇసుక తీసిండ్రు, 25 కోట్లు ఇప్పటికే కట్టాలి, ఇంకా దాన్ని ఎనాలిసిస్ చేసి ఎంతైతే లెక్కలు తీసి తర్వాత మిగతా అంతా కూడా కట్టాలని వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటూ ఇంకొక ఆర్డర్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏమని గోదావరిలో కూడా ఇసుక క్వారీని ఆపాలని ఇచ్చారు. గోదావరిలో కూడా ఇసుకను ఆపాలని ఇచ్చారు. అంటే ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ ఇసుకను రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. కానీ 100 కోట్లు ఈసారి పోయిన ఖర్చును సంపాదించుకొని వచ్చేసారికి 200 కోట్లు టార్గెట్ తోటి ఇవాళ డబల్ ఎస్ ట్యాక్స్ మంత్రిలో పనిచేస్తూ ఉన్నది. లోకల్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళ దోపిడీ జరుగుతూ ఉన్నది. అంటే ఇవాళ మంత్రిలో దోపిడీకి అడ్డగా మారిపోయింది. ఇండియన్ స్కూల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ బెంగళూరు వారు ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లో పెద్దపల్లి జిల్లా గాయత్రి విద్యానికేతన్ కి చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థుల్ని ప్రోత్సహించిన యాజమాన్యాన్ని అడిషనల్ కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్ రజీయుద్దీన్ పాల్గొన్నారు. మన గాయత్రి విద్యానికేతన్ పిల్లలు 6గురికి అత్యున్నతమైన ర్యాంకులు రావడం, మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మన పెద్దపల్లి వాణిని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నటువంటి గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాను.
చిన్నారులు కూడా ఆశీర్వాదం తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి మెట్టు, ఒక మంచి అవకాశం వాళ్ళకి వచ్చింది. దీన్ని వాళ్ళ అవకాశం తీసుకొని ఇంకా చాలా పైకి ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. బెంగళూరు వారు ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసినటువంటి టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్స్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క టాలెంట్ టెస్ట్లో అప్రిసియేషన్ సర్టిఫికేట్ పొందడం జరిగింది. వీరందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ టాలెంట్ ఎగ్జామినేషన్స్లో వీళ్ళు ఇంత చక్కటి ప్రతిభ కనబరిచినందుకు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వారికి ఒక ఎడ్యుకేషన్లోనే రెగ్యులర్ ఎడ్యుకేషన్లోనే కాకుండా వాళ్ళకు జీకే కానివ్వండి, మెంటల్ ఎబిలిటీ కానీ. Indian School Talent Search Olympiad, I got 57th rank in Olympiad. I am very thankful to our teachers and management they have been teaching us not only study and GK, mental ability and etc. They have been teachers to us to get like this. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో WWF ఎన్జీఆర్ నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత భూసార పరీక్ష మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా BCI క్షేత్ర సిబ్బంది రావుల రాకేష్ మాట్లాడుతూ మానవులకు రక్త పరీక్ష తరహాలో నేలకు భూసార పరీక్ష చేయాల్సి ఉంటుందన్నారు. నేలలో ఉన్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి స్థూల పోషకాల సామర్థ్యం తెలుసుకుని వాటి ఫలితాలు ఆధారంగా సూచించిన మోతాదులో ఎరువులు వేసుకోవాలన్నారు. ఈ రోజు ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో సాయిల్ మేళ మట్టి పరీక్ష మేళ చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాచపల్లి గ్రామంలోని రైతులు దాదాపు 30 మంది రైతులు దాకా పాల్గొనడం జరిగింది. ఈరోజు మట్టి పరీక్షలో పోషకాలను గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగా పోషకాలను గురించి దానికి అనుగుణంగా ఎరువులు ఏ విధంగా వేసుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ కర్బనం ఎక్కడ తక్కువ వస్తుంది, సేంద్రియ కర్బనం తక్కువ వచ్చడం వలన మేము దానికి అనుగుణంగా చెరువు మట్టి, పశువుల ఎరువు, గొర్రెల మంద పెట్టుకోవాలని సిఫార్సు చేయడం జరిగింది. ఎక్కువగా అంటే మేము దాదాపు ఒక 30-40 శాంపులు చేయడం జరిగింది. దానిలో ఎక్కువ ఈ గ్రామంలో భాస్వరం పరిస్థితులు ఎక్కువ వచ్చింది. భాస్వరం పరిస్థితులు ఎక్కువ రావడం వలన రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వేసుకోవాలని మరియు PHB వాడాలని పెంటలో మాగిన పెంటలో కలుపుకొని PHB వాడాలని తెలియజేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేస్తున్న స్వాములు సుల్తానాబాద్ కు చేరుకోగా ఎండ వేడిమి దృష్ట్యా దాతల సహకారంతో వారికి పండ్లు, మజ్జిగ, డ్రై ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమాన్ని స్వాములు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మా రాజ్ కుమార్, మహమ్మద్ రఫీక్, జూపాక కుమారస్వామి, మల్లేశం, నిశాంత్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు, హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఈ శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్యగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాపురావు, తూడి రాజేందర్, ఆది సతీష్, రమేష్, గాండ్ల ఐలయ్యతో పాటు స్వాములు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి ఎమ్మెల్యే బోనమెత్తారు. ఎల్లమ్మ తల్లికి బోనం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి పూజార్లతో ఒగ్గు కథ చెప్పించారు. ఈ వేడుకల్లో ములుగు అడిషనల్ ఎస్పీ బొంగోని సదానందం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ సాయిని రమ ఆధ్వర్యంలో ఆలయంలో వివిధ సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. అంజలి డ్యాన్స్ అకాడమీచే భరతనాట్యము, శివకేశవ భక్తి మండలిచే కోలాటాలు, కూన మల్లేష్ గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం నిర్వాహకులు సాయి రవి, మహేష్, శ్రీధర్ ఆధ్వర్యంలో స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, మహిళా భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బీనవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మాలాధార్లు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆసీనుడిని చేసి పురవీధుల గుండా ఊరేగించారు. శ్రీరామ జయరామ అంటూ ముందుకు సాగారు భక్తులు. డీజే పాటలు, మేళ తాళాల మధ్య స్వాములు చేసిన నృత్యాలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.